The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. We are so thankful unto the Lord for this one more opportunity God has given unto us to sit at His Word. దేవుని యొక్క వాక్యం వినడానికి ఆయన సన్నిధిలో కూర్చోవడానికి దేవుడు అనుగ్రహించినటువంటి సమయాన్ని బట్టి దేవునికి ఎంతో వందనస్తులమై ఉన్నాం. As we all know, in every place there is no opportunity today to sit like this. ప్రతి చోట కూడా ఈ దినాలన మరి ఈ విధంగా కూర్చోవడానికి అవకాశం లేదన్న సంగతి మనందరం ఎరుగుదుము. Because of the government's directions, we cannot meet like this. మరి ప్రభుత్వం వారి యొక్క ఆదేశాల ప్రకారంగా ఈ రీతిగా మనం కూడుకోవడానికి అవకాశం లేదు. But we thank God because God has provided this wonderful technological facility so that all of us may sit at His Word. దేవుడు మనకెంతో ఆధునికమైనటువంటి పరిజ్ఞానాన్ని అందించిన కారణాన్ని బట్టి ఈ రీతిగా ఈ యొక్క ఛానల్ ద్వారా దేవుని యొక్క సన్నిధిలో మన వాక్యం వినడానికి దేవుడు అనుకూలపరిచాడు. And now for the last 2 weeks we are meditating on Hebrews chapter 12, the first 2 verses. గత 2 వారాలుగా హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయంలో మొదటి 2 వచనాలు మనం ధ్యానించుకుంటూ వచ్చాం. That is the running the race which is set before us. మన ముందుంచబడినటువంటి పరుగు పందెం అనే అంశం మీద ధ్యానిస్తుంటున్నాం. Hebrews chapter 12. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం. And the first 2 verses all together please. మొదటి 2 వచనాలు అందరం కలిసి చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము first 2 verses. మొదటి 2 వచనాలు. ఇంత గొప్ప సాక్షి సమూహము మేఘం వలె మనలను ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులుబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదము. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం కొరకై అవమానము నిర్లక్ష్యపెట్టి సిలువను సహించి దేవుని సింహాసనం యొక్క కుడి పార్శ్వమున ఆసీనుడైనాడు. And sat down at the right hand of the throne of God. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, we thank Thee for helping us during the time of singing. పరలోకపు తండ్రి, పాటలు పాడే సమయంలో మీరు చేసిన సహాయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. Now, O Lord, as we are meditating Thy word, the Holy Spirit may teach unto us what all we are in need of. దేవా, మరి వాక్యం ధ్యానించబోతుండగా మాకు ఏది అవసరమై ఉన్నదో పరిశుద్ధాత్ముడే మాకు బోధించును గాక. O Lord, both of us as we are standing before Thy precious people, put the right word in our mouth. దేవా, ప్రశస్తమైన మీ ప్రజల ఎదుట నిలబడుతున్నటువంటి మా ఇద్దరిలో కూడా సరైనటువంటి మీ మాట మా నోట ఉంచవలసిందిగా ప్రార్థిస్తున్నాం. Bringing all of us under the sprinkling of Thy precious blood, claiming Thy promises. In Jesus' precious name we pray. ఈ యొక్క వాగ్దానాలు చేపడుతూ ప్రభువైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన రక్త ప్రోక్షణ మమ్మల్ని తెచ్చుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. We started seeing that the Christian life is compared with a running race. క్రైస్తవుల యొక్క జీవితం అనేది పరుగు పందెంతో పోల్చబడుతున్న సంగతిని మనం చూస్తుంటున్నాం. In the book of Hebrews, Paul is writing, we are in the race. హెబ్రీయులకు రాసినటువంటి పత్రికలో పౌలు రాస్తుంటున్నాడు, మనమందరం కూడా పరుగు పందెంలో ఉన్నామని సెలవిస్తుంటున్నాడు. In the last 2 weeks, we are seeing some of the qualities that are needed to run in the race. గత 2 వారాలుగా ఈ పరుగు పందెంలో మనము పరిగెత్తడానికి కావాల్సినటువంటి ఆ యొక్క లక్షణాలను లేదా అవసరమైన సంగతులను చూస్తూ వచ్చాం. Many more may be there. చాలా ఇంకా ఉండొచ్చు. But we are seeing only 3 things. కానీ మనము 3 సంగతులే చూస్తూ వచ్చాం. Number 1, మొట్టమొదటిది, we need faith. మొట్టమొదటిగా మనకు కావాల్సింది విశ్వాసం. Yes, because our Christian life starts with faith, continues in faith and ends in faith. ఎందుకంటే క్రైస్తవుల యొక్క జీవితం అనేది ఆ యొక్క విశ్వాసంతో ఆరంభమై విశ్వాసంతోనే కొనసాగుతూ విశ్వాసంతోనే ముగుస్తూ ఉంటుంది. Yeah, we come to the cross by keeping our faith in the death, burial and resurrection of Lord Jesus. ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క మరి మరణ, భూస్థాపన, పునరుద్ధానం యందు మన విశ్వాసం ఉంచి ఆ రీతిగా మన యాత్రను కొనసాగిస్తాం. And that is the starting point of our race. మన యొక్క పరుగు పందానికి అది మొట్టమొదటి అంశంగా ఉంది. So starting the race, it is with faith. మరి ఆ యొక్క పరుగు పందం ఆరంభించడం అనేది విశ్వాసంతోనే జరుగుతుంది. And secondly, రెండవదిగా we continue in the race also with faith, looking unto Jesus. యేసు వైపు చూచుచు ఆ యొక్క పరుగు పందంలో విశ్వాసంతోనే మనం ముందుకెళ్తాం. Paul is mentioning about so many men and women of faith in 11th chapter. ఈ యొక్క హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు విశ్వాస వీరుల యొక్క అంటే సహోదరుల యొక్క ప్రస్తావన తీసుకొస్తుంటున్నాడు. They too have gone through similar situations like you and me. మరి ఆ యొక్క అనుభవాల గుండా ఈ దినాన మనం కూడా వస్తుంటున్నాం.
they also went through similar situations what we are going through today. మరి ఈ దినాన మనము ఏ యొక్క పరిస్థితుల గుండా వెళ్తున్నామో ఆ దినాల్లో కూడా వారు అదే రీతిగా ఆయా పరిస్థితుల గుండా వెళ్తూ వచ్చారు. So that's why Paul is writing about those people. అందుకనే అపోస్తలుడైన పౌలు ఆ యొక్క విశ్వాస వీరుల యొక్క ప్రస్తావన తీసుకొస్తుంటాడు. And in some of the occasions, in some of their lives, they suffered more than any other body. మరి వారి జీవితాల్లో కొన్ని సందర్భాల్లో మనం గమనించినట్లయితే అందరికంటే ఎక్కువగా కూడా వాళ్ళు శ్రమ పడినట్లుగా చూస్తుంటున్నాం. Yes, see ఏబేలు విషయానికి వస్తే he sacrificed his life. ఆయన తన జీవితాన్ని అర్పణ చేశాడు. He was killed because of his faith. ఆయన తన విశ్వాసం ఉంచిన కారణాన్ని బట్టి చంపబడ్డాడు. And నోవా విషయంలో, Enoch, హానోకు విషయంలో, అబ్రహాం విషయంలో, మోషే విషయంలో, because of the faith of Moses, he despised even the throne of Egypt. చూస్తే మరి మోషే తన విశ్వాసాన్ని బట్టి ఐగుప్తు సింహాసనాన్ని కూడా వదిలేశాడు. Abraham left all his property. మరి అబ్రహాము తన యొక్క ఆస్తి అంతటిని వదిలేసి వచ్చాడు. His native place. తన సొంత స్థలాన్ని వదిలేశాడు. Relatives. తన బంధువులను వదిలేశాడు. Yes, because of faith. ఎందుకంటే విశ్వాసం ఉంచిన కారణాన్ని బట్టి. So Paul is writing about so many great men and women of faith in 11th chapter. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో అనేక మంది గొప్ప విశ్వాస వీరుల యొక్క ప్రస్తావన పౌలు తీసుకొచ్చారు. Why? ఎందుకు? Because to inspire us. ఎందుకంటే మనలందరినీ కూడా ప్రోత్సహించడానికే. By seeing their lives, we can be encouraged. వారి యొక్క జీవితాలు మనం చూసినప్పుడు మనం ఎంతో ప్రోత్సహించబడేవారు ఉంటాం. That I am the only person who is going through situations, but they also went through such situations, so we will be encouraged. కానీ కొన్నిసార్లు మనం అనుకుంటాం మనం మాత్రమే ఈ పరిస్థితుల గుండా వెళ్తున్నాం అనుకుంటాం. కానీ మనకంటే ముందుగా వారందరూ కూడా అలాంటి పరిస్థితుల గుండా వెళ్ళడం ద్వారా మనం వాళ్ళని చూసి ఎంతో ప్రోత్సహించబడతాం. And they are an inspiration to us. వారు ఎంతో మనకు ప్రోత్సాహకరంగా ఉన్నారు. Why? ఎందుకు? Because though they went through these situations, ultimately they reached the goal. వారు ఇలాంటి పరిస్థితులు గుండా వెళ్ళినప్పటికీ కూడా వారి యొక్క గమ్యాన్ని వారు చేరుకోగలుగుతూ I వచ్చారు. also can reach the goal. నేను కూడా ఆ యొక్క గురిని చేరగలుగుతాను. So our Christian life starts with faith, continues with faith. మన యొక్క క్రైస్తవ జీవితం అనేది విశ్వాసంతో ఆరంభమై విశ్వాసంతోనే కొనసాగుతూ ఉంటుంది. And not only that, అంత మాత్రమే కాదు, we will end our life in faith. మన యొక్క జీవితాలను కూడా విశ్వాసంతోనే ముగిస్తాం. In Hebrews 11:13 we see, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనాలు చూసినప్పుడు, they all died in faith. వారందరూ కూడా విశ్వాసులై మృతి చెందినారు. How you are going to die, whether it is because of old age or because of a disease or because of a heart attack or because of some other thing, accident, that is not important. మరి మనం ఎలాగ మృతి చెందుతున్నామో ఉదాహరణకు చూస్తే వృద్ధాప్యం వచ్చో లేకపోతే ఏదైనా అనారోగ్యం వచ్చో యాక్సిడెంటో హార్ట్ అటాకో ఏదేమైనప్పటికీ అది ప్రాముఖ్యం కాదు. కానీ yes, you may be having disease, you are dying. Without disease I also will die. మీకు రోగం ఉండి మీరు చనిపోతున్నారేమో కానీ రోగం లేకుండా మేము చనిపోగలం. మేము కూడా చచ్చిపోతాం. Suppose because of accident you may be dying. ఏదైనా ప్రమాదం ద్వారా మనం చనిపోవచ్చు. But without accident also I will die. ఈ యొక్క యాక్సిడెంట్ లేకుండా కూడా నేను చనిపోతాను. Because everybody is going to die. ఎందుకంటే ఈ లోకంలో ఉన్నారు ప్రతి ఒక్కరు కూడా చనిపోతారు. With what reason you are dying is not that much important. మరి ఏ కారణం చేత చనిపోతున్నారు అనేది అక్కడ అంత ముఖ్యమైన విషయం కాదు. కానీ the people that are written in Hebrews, మరి 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చూసినప్పుడు, and about them what is written, వారి గురించి ఏం రాయబడింది? all these died in faith. That is very important. వారందరూ కూడా విశ్వాసం కలిగిన వారే మృతి చెందారు. Are you dying in faith or are you dying in unbelief? మీరు విశ్వాసంతో అంటే విశ్వాసం కలిగిన వారే చనిపోతున్నారా లేదా అవిశ్వాసులే చనిపోతున్నారా? That is very important. అది చాలా ప్రాముఖ్యమైన సంగతి. From this we can understand, ఈ యొక్క సందర్భం నుండి మనం అర్థం చేసుకోవచ్చు, our Christian life with faith we come to the cross, we continue in the race with faith and we will end our life also with faith. ఈ యొక్క సందర్భాన్ని బట్టి మనం చూసేది ఏంటంటే విశ్వాస యొక్క జీవితం అనేది క్రైస్తవుని యొక్క జీవితం అనేది విశ్వాసంతోనే ఆరంభమై విశ్వాసంతోనే కొనసాగుతూ విశ్వాసంతోనే ముగిస్తున్నట్లుగా మనం చూస్తుంటున్నాం. Yes, we have to do like that. మనం ఆ రీతిగా చేయాలి. That's why for the dear ones who are in the race, surely faith is an important thing. ఎవరైతే ఈ యొక్క పరుగు పందెంలో ఉన్నారో వారికి ఈ యొక్క విశ్వాసం అనేది చాలా ఖచ్చితమైనటువంటి విషయం అనేది జ్ఞాపకం పెట్టుకోవాలి. And secondly, రెండవదిగా, last time we have seen in the second part, రెండవ భాగంలో మనతో చూసాము, and the freedom, we must be freed from so many things. మనము చాలా విషయాల నుంచి స్వేచ్ఛను పొందాలి. We have to leave them, we have to set them aside. మరి మనము వాటన్నిటిని పక్కకు పెట్టి మనం స్వేచ్ఛాపరులమై ముందుకు సాగాలి. In chapter 12, 12వ అధ్యాయంలో, and Paul is writing, పౌలు రాస్తుంటున్నాడు, yes, lay aside every weight and every sin which do so easily beset us. చూడండి
సులువుగా చిక్కులబెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దాన్ని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు. Yes, we have to lay aside some of these things. ఇక్కడ చూస్తే కొన్ని సంగతులను మనం పక్కకు పెట్టవలసిన వారంగా ఉంటున్నాం. What are they? ఏంటవి? Last time we have seen so clearly. మనము గత పాఠంలో చాలా స్పష్టంగా చూసాము. It is the weight. చూస్తే ప్రతి భారము, Some of the weights are there. కొన్ని భారాలు ఉంటున్నాయి. Some of the things in the world are there. ఈ యొక్క లోకంలో కొన్ని సంగతులు ఉంటున్నాయి. They are not sinful. అవి అంత పాపమేం కావు గాని, అంత కాదు, అసలు పాపమే కాదు. they look like innocent like Israel. చూస్తే ఎంతో అమాయకంగా కనబడతాయి. And they are harmless. అవి అంత మనకు హానికరం కావు. But కానీ as the people of God who are in the race, మరి ఒక దేవుని బిడ్డలముగా మనము పరుగు పందెంలో ఉన్నప్పుడు, so we have to leave those things also, though they are sinless. అవి పాపయుక్తములు కానప్పటికీ కూడా మనము పరుగు పందెంలో ఉన్న కారణాన్ని బట్టి వాటిని పక్కకు పెట్టాలి. Why? ఎందుకు? Because these weights, when we are having weight upon us, we cannot run freely. మనము ఈ యొక్క పరుగు పందెంలో స్వేచ్ఛగా ముందుకు పరిగెత్తాలి అని అంటే ఈ భారములు మనలో ఉన్నట్లయితే మనం పరిగెత్తలేం. Yes, some 50 kilos weight is there upon my head. Suppose it may be rice only. There is nothing wrong in it. Yet I cannot run freely. మరి నా యొక్క తల మీద 50 కిలోల బరువు, ఉదాహరణకు బియ్యమే ఉన్నాయనుకోండి, వాటిని ఎత్తుకొని నేను అంత సులువుగా అంత స్వేచ్ఛగా నేను ముందుకు పరిగెత్తలేను. There is no sin in those rice. ఆ యొక్క బియ్యంలో ఎటువంటి పాపం లేదు But కానీ, with that weight I cannot run. కానీ ఆ భారం నా మీద ఉన్నట్లయితే నేను ముందుకు పరిగెత్తలేను. So there are so many things in this world, especially for the young people today. ముఖ్యంగా యవనస్తులకు ఈ దినాల్లో అలాంటి సంగతులు ఎన్నో ఉంటున్నాయి. Probably your sports are there. ఉదాహరణకు చూస్తే ఆటలే కావచ్చు, Your entertainment, మీ యొక్క వినోదమే కావచ్చు, our friendship, మన స్నేహమే కావచ్చు, our all going to the parks and all these things. ఏదో మరి వినోదం కొరకై ఆ పార్కులను సందర్శించడం, ఇలాంటివన్నీ కూడా, Our TVs, మన యొక్క టెలివిజన్, so many other things are there. మన జీవితంలో ఇలాంటి చాలా విషయాలు ఉంటున్నాయి. There may not be any sin in those sports or in going with friends for some time. మరి ఆ యొక్క ఆటల్లో కానీ లేదా స్నేహితులతో కొంచెం అటు వెళ్ళి రావడం కానీ ఇలాంటి వాటిలో పాపం లేనప్పటికీ కూడా, But in everything there must be a limit. కానీ ప్రతి దాని విషయంలో కొంత మనకు పరిమితి ఉంది. Suppose if you exceed that, ఒకవేళ దాన్ని మించిపోతే కనుక then what will happen? ఏం జరుగుతుంది అప్పుడు? That particular weight will encumber you. ఆ యొక్క ఏ విషయంలో అయితే అలాంటి శోధన కలిగి ఉన్నావో అది మనల్ని ఏం చేస్తుందంటే తొక్కి పడేస్తుంది. ఆ బరువు మనల్ని చతికిల పడేటట్టు చేస్తుంది. ఆ యొక్క బరువు మన మీద ఉండడం ద్వారా మనం చతికిల పడిపోతాం. We are in the race. కానీ మనమైతే పరుగు పందెంలో ఉన్నాం. We are supposed to run. మనము పరిగెత్తవలసిన వారంగా ఉంటున్నాం. Supposed to stand and run. మనము నిలబడి పరిగెత్తవలసిన వారంగా ఉంటున్నాం. But what the weight is doing? కానీ బరువు ఏం చేస్తా ఉంది? It is encumbering us. కానీ మనల్ని చతికిల పడేటట్లుగా చేస్తా ఉంది. So we cannot run. అందుకే మనం పరిగెత్తలేం. That's why Paul says in 1 Corinthians 6:12. అందుకనే పౌలు కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6:12 అంటున్నాడు. 1 Corinthians 10:23. అదే రీతిగా మరి మొదటి కొరింథీ 10:23 అంటున్నాడు. I have freedom to do all things. I got liberty. మరి అన్ని చేయడానికి నా స్వతంత్రత ఉంది, స్వేచ్ఛ ఉంది But అంటాడు. all are not good for us. కానీ అన్ని కూడా నాకు మంచివి కావు అంటున్నాడు. So we must be very choosy. కానీ అందుకని మనం చాలా జాగ్రత్తగా ఎన్నుకున్న విషయంలో ఉండాలి. Before we do anything, will it be useful for my eternity? మరి నాకు నిత్యత్వం కొరకై నేను ఏదైనా చేస్తున్నప్పుడు అది నాకు ఉపయోగకరంగా ఉందా లేదా అని పరీక్షించుకోవాలి. We must be very careful. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. So we must be freed from these weights. మరి ఈ యొక్క భారములన్నిటి నుంచి కూడా మనము మరి బయటికి రావాలి. Though they are sinless, they are not for us. అవి పాపయుక్తములు కానప్పటికీ కూడా మనకెంతో అవి అవి మనకెంతో భారంగా ఉంటాయి. And the second thing we have seen, రెండవ సంగతి మనం చూసాము, easily besetting sin. మనం సులువుగా చిక్కులు పెట్టే పాపము. From that also. దాని నుంచి కూడా That is sinful. అది పాపయుక్తమైనది. We have to understand this. మనం ఇది అర్థం చేసుకోవాలి. Weight is sinless, but sin is sinful. మరి ఇక్కడ భారం అనేది పాపం లేనిదే, కానీ ఇక్కడ పాపం అనేది పూర్తిగా పాపయుక్తంగా ఉంది. So we have to leave that also. మనం అది కూడా విడిచిపెట్టవలసిన వారంగా ఉంటున్నాం. In the Bible there is a word. బైబిల్ గ్రంథంలో ఒక పదం ఉంది, The cords of sin. ఇక ఈ యొక్క పాపం యొక్క సరిహద్దులు లేదా కట్లు. What the papam will do? పాపం ఏం చేస్తా ఉంది? It will entangle you, కట్టిపడేస్తుంది. మనల్ని పూర్తిగా కట్టిపడేస్తుంది. Weight will encumber you, చతికిల పడేటట్టు చేస్తుంది. ఈ భారం అనేది మనం చతికిల పడేటట్టు చేస్తుంది. And what the sin will do? కానీ పాపం ఏం చేస్తుంది? It will entangle you. మనల్ని పూర్తిగా కట్టిపడేస్తా ఉంది. Then you cannot get up. మనం తర్వాత బయటకు పడలేం కదా. That's why by the inspiration of the Holy Spirit, Paul is writing so beautifully about these two things. Two are not one, two are two different things. ఇక్కడ చూస్తే రెండు ఒకటి కాదు కానీ రెండు వేరు సంగతులను పరిశుద్ధాత్మ ప్రేరేపణతో పౌలు ఎంతో అద్భుతంగా రాస్తుంటున్నాడు. My children, be careful about weight. పిల్లలారా, ఈ యొక్క భారం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. They are sinless, they are not for us. మరి ఆ యొక్క విషయాలు పాపం లేనప్పటికీ కూడా అవి మనకు సంబంధించినవి కావు. And secondly, take care of easily besetting sin. రెండవదిగా సులువుగా చిక్కులు పెట్టే పాపాల
విషయంలో జాగ్రత్తగా ఉండండి. And thirdly, మూడవదిగా, though it is not recorded here, ఇక్కడ రాయబడినప్పటికీ కూడా and sometimes what happens, కొన్నిసార్లు ఏం జరుగుతా ఉంది, our favorite heroes are there. కొంతమంది మనకు నచ్చినటువంటి హీరోలు ఉంటారు. Yeah, some of the people who are there in the 11th chapter of Hebrews. మన 11వ అధ్యాయం హెబ్రీయులకు రాసిన పత్రికలో కొంతమంది విశ్వాస వీరులను చూస్తున్నాం. Many times by meditating on them we will forget our race. కొన్నిసార్లు మరి వారి విషయాల్లో వారి జీవితాలను ధ్యానిస్తుంటాం కానీ మన యొక్క పరుగు పందాన్ని మర్చిపోతాం. వాళ్ళ గురించే చెప్పుకుంటా ఉంటాం. వాళ్ళ గురించే చెప్తూ ఉంటాం. I told an example. ఒక ఉదాహరణ చెప్పాను. And I know some of the people. కొంతమందిని ఎరుగుదును. They will not go here and there and they won't tell the gospel to anybody. కొంతమంది ఎక్కడక్కడ వెళ్తారు కానీ సువార్త మాత్రం చెప్పారు. They will not go anywhere. వాళ్ళు ఎక్కడికి వెళ్ళరు. And they will gather 4 or 5 people in one place. ఒక స్థలంలో 4-5 మంది కూడుకొని They can go for at least for half an hour or 1 hour. They can tell to 2 to 3 people the gospel. ఏదో అర్ధ గంట బయటికి వెళ్ళి ఒక 2-3 వారు సువార్త చెప్పగలరు. Instead of sitting in one place. ఒక స్థలంలో కూర్చునేదానికి బదులుగా అట్లా సువార్త చేయగలరు వాళ్ళు. They will not go. కానీ వాళ్ళు వెళ్ళరు. But what they will do? కానీ వాళ్ళు ఏం చేస్తారు? They will be talking so many things. వాళ్ళు కొన్ని విషయాల గురించి చర్చిస్తూ ఉంటారు. What are they? ఏంటవి? Oh brother, in those days. సహోదరుడా, ఆ దినాలు ఎట్లుండేదంటే how glorious it will be. మరి అది ఎంతో మహిమకరంగా ఉండింది కదా. What you are doing? మరి నువ్వేం చేస్తున్నావు? You are so happy about your past days that happiness of the past days must push you to do more work. It should not stagnate you in one place. Remember that. మరి ఆ పాత సంగతుల విషయంలో నువ్వు ఎంతో సంతోషం కలిగి ఉన్నావు కానీ ఆ యొక్క పాత సంగతులు మంచి సంగతులే అయితే అవి నేను ముందుకు ప్రోత్సహించాలి కానీ ఆ విధంగా కూర్చునేటట్టుగా చేయకూడదు కదా. ఇక్కడ చతికిల పడిపోయి sitting here ఇక్కడే కూర్చొని good old days. ఆ దినాల్లో అంటారు. Oh, if that brother is there. ఓ, ఆ సహోదరుడు కనుక ఉండునట్లయితే, if that sister is there. ఒక ఆ సహోదరుడు కనుక ఉండునట్లయితే, what you are doing? Why to waste your time like go for 1 hour and come and then talk all this. నువ్వు ఎందుకున్నావు? నువ్వు ఏదో బయటికి వెళ్ళి సువార్త చేసి మరి ఇక్కడ వచ్చి కూర్చొని ప్రార్థన చేయొచ్చు కదా. Not only that. అంత మాత్రమే కాదు. And to hear those people another 4 or 5 people are needed. మరి ఇక్కడ కూర్చునే దానికి ఇంకో 4-5 మంది అవసరం. ఈయన చెప్పేటువంటి కబుర్లు వినేదానికి 4-5 కావాలా. ఈయన చెప్పే కబుర్లకు ఇంకా 4-5 కావాలా. ఈయన చేయడు. వాళ్ళతో చేయనివాడు. గుడ్ ఓల్డ్ డేస్. ఆ దినాలు ఎంతో బాగున్నాయి అంటారు. బ్రదర్స్ అండ్ సిస్టర్స్, సహోదరులారా, ఇఫ్ దే ఆర్ ట్రూలీ గుడ్ ఓల్డ్ డేస్, దోస్ గుడ్ ఓల్డ్ డేస్ మస్ట్ పుష్ యు టు డు మోర్ వర్క్. ఆ దినాలే మంచి దినాలైతే నేను ఇంకా మంచి పనులు చేయడానికి ఎంతో ప్రోత్సహించి ముందుకు నడిపించేవాడు. ఫార్వర్డ్ ఇన్ ద వర్క్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క పనుల్లో ఎంతో ముందుకెళ్ళవలసిన వాడుకుంటున్నాం. many times meditating about the good old days we will be wasting our present day time. మరి చాలా సార్లు పాత దినాలు మంచి దినాల గురించి చర్చిస్తూనే ప్రస్తుతం నీ సమయాన్ని ఎంతో వ్యర్థం చేసుకుంటున్నారు. The olden days, good old days must become a rudder to you to go forward, not an anchor to stop you. మరి ఆ పాత దినాల ఆ మంచి సంగతులన్నీ కూడా నేను ముందుకు ప్రోత్సహించి ముందుకు నెట్టేవిగా ఉండాలి, ప్రోత్సహించే ఉండాలి కానీ నేను అక్కడ ఆపకూడదు. They should not be an anchor, లంగర్ లాగా కాదు. నీకేదో లంగర్ లాగా అక్కడ ఆపివేయకూడదు. So all your past memories must encourage you, must inspire you to do more work for the Lord. మరి ఆ పాత సంగతులు జ్ఞాపకాలన్నీ కూడా దేవుని యొక్క పనిని ఇంకెక్కువ చేయడానికి నీకు ఎంతో ప్రోత్సాహకరంగా ముందుకు నడిపించేవిగా ఉండాలి. So we must be freed from all these things. మనం ఇవన్నీ సంగతుల నుంచి కూడా దూరంగా ఉండాలి. And today ఈ దినాల్లో we are going to see the third thing. మూడవ సంగతిని చూడబోతుంటున్నాం. We have seen about the faith and secondly the freedom. మొట్టమొదటిగా విశ్వాసము, రెండవదిగా స్వేచ్ఛ. And third thing is మూడవ సంగతి ఏంటంటే focus. మన యొక్క దృష్టి. Looking unto Jesus. గురి గురించి మనం చూస్తుంటున్నాం. యేసు వైపు చూచుచు. Yes, which you are looking at. మరి ఇక్కడ మీరు ఏం చూస్తుంటున్నారు? In any race, ప్రతి పందెంలో కూడా the starting point is important and the ending point is also very important. ఆ యొక్క మొదట ఎక్కడ ఆరంభిస్తున్నాము, ఎక్కడ ముగిస్తున్నాము అనేది ఆ రెండు స్థలాలు కూడా చాలా ప్రాముఖ్యమైనవి. There are so many examples in the Bible. ఈ యొక్క సంగతి గురించి అనేక రకమైన ఉదాహరణలు బైబిల్ గ్రంథంలో ఉన్నాయి. King Saul started very well. మరి యొక్క సౌలు రాజు తన యొక్క ఆరంభం చాలా బాగా ఉంచుకున్నాడు. But his ending is not very well. కానీ ఆయన యొక్క అంతం అనేది అంత బాగాలేదు. Even in the New Testament, నూతన నిబంధనలో కూడా Demas started very well. దేమ తన యొక్క విశ్వాస జీవితాన్ని బాగానే ఆరంభించినాడు. Yes, he was there with Apostle Paul for some time. కొంతకాలం అపోస్తలుడైన పౌలుతో ఉండినాడు. But his ending is not so good. కానీ ఆయన యొక్క అంతం అనేది బాగాలేదు. Why you have to look unto Jesus? మరి ఎందుకు యేసు వైపే చూడాలి? Because one thing we have to understand. ఒక సంగతి ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. Every one of us we are created with a purpose. మనమందరం కూడా ఒక ఉద్దేశంతోనే సృష్టించబడ్డాం. For example, ఉదాహరణకి at the time of the birth of Moses, మోషే యొక్క జన్మ సమయంలో 11:23 when we see Hebrews, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 23వ వచనంలో మనం చూసినప్పుడు, and when Moses was born, మోషే పుట్టినప్పుడు, and when the parents saw his face, మరి తల్లిదండ్రులు ఆయన ముఖం చూచినప్పుడు,
then what they said? వాళ్ళు ఏం చెప్పారు? He was the proper child, it is written. ఇక చూస్తే ఆయన మరి సుందరుడై ఉండుట అని తెలుగులో ఉంది. In English he is a proper child. ఈయన చూస్తే మరి ఈ యొక్క చక్కటి వాడు లేదా సరైనటువంటి వాడు, తగిన వాడు అని రాయబడింది. For what he is proper child? మరి ఎందుకు ఆయన తగిన వాడు అని ఉంది? Because in those days every Hebrew mother she is waiting for a deliverer, because yes, God promised the time of deliverance have come. చూస్తే మరి అక్కడ ఆ దినాల్లో హెబ్రీ స్త్రీలందరూ కూడా ఒక విమోచకుని కొరకు కనిపెట్టుకుంటున్నారు, ఎందుకంటే దేవుడు విమోచించే సమయం వచ్చింది కాబట్టి. And so if any boy child is born, ఎక్కడైతే కుమారుడు పుడతాడో they were thinking that he is going to deliver us from the land of Egypt. ఈ యొక్క ఐగుప్తు దేశం నుంచి మమ్మల్ని విడిపిస్తారని వాళ్ళు తలంచినారు. So prayerfully they are waiting for the deliverer. ప్రార్థన పూర్వకంగా విమోచన కొరకే వారు కనిపెట్టినారు. At that time, ఆ సమయంలో when so much stringent rules are there from the emperor Pharaoh, మరి యొక్క ఫరో చక్రవర్తి ద్వారా ఎంతో కఠినమైనటువంటి నిబంధనలు ఉన్న సమయంలో, because he has given a commandment to kill all the male children that are born to the Hebrew woman. ఆ హెబ్రీ స్త్రీలకు జన్మించినటువంటి ప్రతి మగ సంతానాన్ని చంపేయండి ఆ యొక్క ఫరో ఆజ్ఞ జారీ చేసినప్పుడు, exactly during those days, ఆ దినాల్లోనే ఖచ్చితంగా Moses was born. మోషే జన్మించినాడు. The moment when the parents saw the face of Moses, ఆ మోషే యొక్క ముఖమును తల్లిదండ్రులు చూసినప్పుడు, and parents are very godly people, తల్లిదండ్రులు కూడా ఎంతో దైవికమైనటువంటి వారు. Amram and Jochebed. మరి అమ్రాము జోకెబెదులు. Yes, Amram is the grandson of Levi. లేవీకి ఈ యొక్క అమ్రామ్ అనేవాడు మరి మనవడుగా ఉంటున్నాడు. That is Kohath's son. కహాత్ యొక్క కుమారుడు. And Jochebed is Levi's daughter. లేవి యొక్క కుమార్తె యోకెబెదు. And they are godly people. వారు దైవికమైనటువంటి భార్యాభర్తలు. And prayerfully when they gave birth to Moses, మరి ప్రార్థన పూర్వకంగా మోషేకు వారు జన్మనిచ్చారు. when they saw the face of Moses, ఎప్పుడైతే వారు మోషే యొక్క ముఖం చూశారో, immediately do you know what they said? వారి వెంబడి వాళ్ళు చెప్పిన సంగతి ఏంటో తెలుసా? He is the proper child. ఈయనే తగినవాడు అని చెప్పారు. Oh, the Holy Spirit has prompted them. మరి ఆ యొక్క పరిశుద్ధాత్ముడు ఆ రీతిగా వారిని ప్రేరేపించాడు. He is the proper child. ఈయనే తగినటువంటి వాడు అని చెప్పారు. God has given this child for the deliverance of the people of God. దేవుని యొక్క ప్రజల విమోచన కొరకే ఈ యొక్క బాలుడు పుట్టాడన్న సంగతి వాళ్ళు చెప్పారు. What is the result of that? దాని యొక్క ఫలితం ఏంటి? When they are prompted by the Holy Spirit, ఎప్పుడైతే వారు పరిశుద్ధాత్మ చేత ప్రేరేపించబడ్డారో, in the same verse 23 it is written, అదే 23వ వచనంలో రాయబడిన సంగతి, they have not feared the commandment of the emperor. రాజాజ్ఞకు భయపడక. There is no fear. భయమే లేదు. When God has given this child with a particular purpose, ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో దేవుడి కుమారుని ఇచ్చినప్పుడు, and no commandment of any earthly king will stand before that. మరి ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి ఏ ఒక్క రాజు యొక్క ఆజ్ఞ కూడా దాని ఎదుట నిలవదు. Oh, that is their faith. అదే వారి యొక్క విశ్వాసం. So what I want to tell is, ఇక్కడ చెప్పాలనుకున్న సంగతి ఏంటంటే, when Miriam was given, మరి మిరియాం పుట్టినప్పుడు, and when Aaron was given, అహరోను పుట్టినప్పుడు, they never thought that he is the proper child. They are the proper children. వారి తల్లిదండ్రులు మరి వీరే సరైన వారు లేదా తగిన వారు అని వాళ్ళు చెప్పలేదు. For that particular purpose of deliverance. ఆ యొక్క విమోచన కొరకైనటువంటి ఉద్దేశంతో. But when the last child Moses was born, మరి చివరిగా మరి మోషే పుట్టినప్పుడు, though the commandment of God, king is so strict, రాజు యొక్క ఆజ్ఞ ఎంతో ఖచ్చితంగా ఉన్నప్పటికీ కూడా, but అయినప్పటికీ they never feared. భయపడలేదు వారు. Brothers and sisters, సహోదరులారా, every one of us are born in this world with a purpose. ఈ లోకంలో పుట్టిన మనమందరం కూడా ఒక ఉద్దేశంతోనే పుట్టాం. When John the Baptist was sent to this world, ఈ యొక్క లోకంలోనికి బాప్తిస్మం ఇచ్చే యోహాను కూడా పంపబడ్డాడు. and పంపబడినప్పుడు a wonderful verse is written. అక్కడ ఒక అద్భుతకరమైన వచనం రాయబడింది. John 1:6. యోహాను సువార్త 1వ అధ్యాయం 6వ వచనం. John's Gospel. యోహాను సువార్త 1st chapter. 1వ అధ్యాయం verse 6. 6వ వచనం. There was a man sent from God. దేవుని యొద్ద నుండి పంపబడిన ఒక మనుష్యుడు ఉండెను. Yes, you and I are having a mission to accomplish in this world. మరి ఈ యొక్క లోకంలో మనం సాధించడానికి ఏదో కొంత పని కలిగే ఈ లోకానికి వచ్చినాం. Yes, God prepared something for us to do. కొంత మనము చేయడానికి దేవుడు సిద్ధపరిచినటువంటి సంగతులు ఉంటున్నాయి. You and I are like arrows. మనమందరం కూడా మరి ఈ యొక్క బాణముల వలె ఉన్నాం. Yes, when the archer or when the hunter, when he loses the arrow from the bow, ఆ యొక్క వేటగాడు గాని లేదా ఈ యొక్క బాణం విసిరేటువంటి ఈ యొక్క గురి కలిగినటువంటి వ్యక్తి తన బాణాన్ని వదిలినప్పుడు, and with the aim he will lose that arrow. ఒక గురి కలిగి తన యొక్క బాణాన్ని విడుస్తాడు. The desire of the archer is this arrow must strike a particular aim, particular spot. ఈ యొక్క వేటగాని వారి యొక్క బాణం వదిలినప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి ఉద్దేశంతో వదులుతాడు. ఎందుకంటే ఆ గురిని తాకాలనే ఉద్దేశంతో వదులుతాడు. Lord also,
దేవుడు కూడా He has sent us to this world as arrows. మనల్ని కూడా దేవుడు ఒక బాణం వలె గురి యొద్దకు వెళ్ళినట్లుగా దేవుడు మనల్ని Even లోకానికి Lord పంపించాడు. Jesus Christ came into this world with a particular purpose. యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతోనే ఈ లోకంలోనికి వచ్చారు. Lord Jesus Christ have not come to this world to do miracles. ఈ యొక్క లోకంలోనికి అద్భుతాలు చేయడానికి ప్రభువైన యేసుక్రీస్తు He has రాలేదు not కానీ come to this world to heal people. ఏదో ఎవరినో స్వస్థపరచాలన్న ఉద్దేశంతో రాలేదు Not కానీ to give good messages. ఏదో మంచి మంచి వర్తమానాలు ఇవ్వడానికి రాలేదు Or కానీ not to tell wonderful parables. మరి అద్భుతకరమైన ఉపమానాలు చెప్పడానికి రాలేదు All కానీ those things may be there. అన్ని సంగతులు ఉన్నప్పటికీ But కూడా what is the main purpose? What is the aim మరి for which Lord Jesus Christ is sent to this world? మరి యేసుక్రీస్తు వారు ఏ ప్రత్యేకమైన మరి ఏ ఖచ్చితమైన ఉద్దేశంతో ఈ లోకంలో పంపబడ్డాడో మనం Go to the చూస్తుంటున్నాం. cross. శిలువ యుద్ధకి వెళ్ళాలి. To die for the sinners on the cross. ఈ యొక్క పాపులందరి కొరకే శిలువ మీద చనిపోవాలి. That's why అందు నిమిత్తమే when he performed miracles, he never said, the work for which I have come to this world is fulfilled. మరి అద్భుతాలు చేసినప్పుడంతా నేను ఈ లోకంలోకి వచ్చినటువంటి పని అయిపోయింది, సమాప్తం అని చెప్పలేదు. When he raised Lazarus, మరి ఆ యొక్క లాజరును లేపినప్పుడు, or the son of Nain's widow, మరి ఆ యొక్క నాయిను అనేటువంటి విధవరాలి కుమారుని లేపినప్పుడు, or even Jairus' daughter, మరి ఆ యొక్క యాయిరు కుమారుని లేపినప్పుడు, కుమార్తెను లేపినప్పుడు కూడా he never said, my work is over. నా పని సమాప్తమైందని అప్పుడు చెప్పలా. They are great things only. అవి గొప్ప సంగతులు Yes, అయినప్పటికీ raising a person from death is a great thing. Never happened. చనిపోయినటువంటి వ్యక్తిని లేపడం అనేది చాలా గొప్ప సంగతే. But కానీ when he died on the cross, ఆ శిలువ మీద చనిపోయినప్పుడు on that day he is telling, ఆ దినాన ఆయన చెప్తూ వచ్చారు, it is finished. సమాప్తమైనది. Brothers and sisters, సహోదరి సహోదరులారా, you and I also, మనం కూడా do you know what is the desire of God? దేవుని యొక్క మరి కోరిక మన విషయంలో ఏమైందో At the తెలుసా? end of our life, మన జీవితాంతంలో the day when we stand before God, దేవుని ఎదుట మనం నిలబడే ఆ దినంలో the desire of the Lord is you and I must say the same thing. మనము కూడా ఆ దినాన్న నిలబడినప్పుడు ఇదే సంగతి మనం చెప్పాలి. The Lord, the purpose for which you have sent me to this world, it is I have finished. దేవా, ఏ ఉద్దేశంతోనైతే నన్ను ఈ లోకాలకు పంపించావో అదిగో ఇది సమాప్తం చేశానని చెప్పగలగాలి. Yes, you may do 100 things. మనం 100 సంగతులు చేయొచ్చు. God will not ask all those things. ఆ విషయాలన్నీ దేవుడు అడగడు I కానీ have sent you to this world with a particular purpose. నేను ఒక ప్రత్యేకమైన ఉద్దేశంతో నేను ఈ లోకంలోకి పంపించాను కదా. Many times we are tempted to involve in so many things, to poke our nose in many things. చూడండి, చాలా సంగతుల్లో మనము అంటే తలదూరుస్తూ ఉంటుంటాం. Why? ఎందుకు? They are attractive. ఎందుకంటే అవి ఆకర్షణీయంగా ఉంటాయి. Because everybody is seeing. ఎందుకంటే ప్రతి ఒక్కరు చూస్తుంటారు. I can become a celebrity. నేను మరి ఎంతో పేరు ప్రఖ్యాతులుగా ఉన్న వ్యక్తిగా everybody అవుతాను. will praise me. నన్ను అందరూ బాగా పొగుడుతారని. So many times we are tempted to poke our nose in many activities. చూడండి, మనం అనేక సంగతుల్లో శోధించబడి తలదూరుస్తూ ఉంటుంటాం. God has not sent you to do all those things. ఇవన్నీ చేయడానికి దేవుడు మనల్ని పంపలేదు. That's why you and I have to ask. మనం అందుకే ప్రభు దగ్గర మనం అడగాలి, Lord, why you have sent me to this world? దేవా, ఎందుకు ఈ లోకంలో నన్ను పంపించావు? Where should be my focus? ఎక్కడ నా గురి ఉండాలి? On what my eyes should be concentrated? మరి ఏ విషయాల మీద నా దృష్టి సారించాలి? Tomorrow after going to God, మరి రేపు దేవుని దగ్గర వెళ్ళిన తర్వాత you may be telling, దేవుడు చెప్తుండొచ్చు, Lord, I have done that. దేవా అది చేశాను, Lord, I have done this. దేవా ఇది చేశాను. What God will say? అప్పుడు దేవుడు ఏమంటాడు? I don't want all those things. అవన్నీ నాకు అవసరం లేదు. Have you done the thing for which I have sent you to this world? మరి ఏ ఉద్దేశంతోనైతే ఈ లోకంలో నేను పంపించావో అది పంపించాను, అది నువ్వు చేసావా అని అడుగుతాడు. If the answer is no, అప్పుడు ఆ సమాధానం లేకపోతే, you evil servant, మరి నువ్వు దుష్టుడైనటువంటి పనివాడు, చెడ్డదాసుడా, I sent you with a purpose. నేను ఒక ఉద్దేశంతో పంపించాను కదా. But you are so after so many things to become a celebrity. ఏదో పేరు పొందడానికి ఎన్నో సంగతులలో తలదూరుస్తూ వచ్చావు. Yes, some people came to the Lord. కొంతమంది దేవుని యొద్దకు వచ్చారు. And what they are telling? వాళ్ళు ఏం చెప్తున్నారు? Yes, we have performed miracles. మేము అద్భుతాలు జరిగించినామన్నారు. We have driven out demons. మరి మేము దయ్యాలు వెలగొట్టాం, We healed people. అనేకులను We స్వస్థపరిచాం, prophesied in thy name. మరి మీ నామమున ప్రవచించినాం. Wonderful things. చాలా అద్భుతకరమైన సంగతులే. It's not easy. ఇది అంత సులువైనదేం కాదు కానీ, Easy to drive out a demon? మరి దయ్యములు వెలగొట్టడం అంత సులువైన Is పనేనా? it easy to heal the people? ప్రజలను స్వస్థపరచడం అంత సులువైన పనేనా? Is it easy to prophesy? మరి ప్రవచించడం అంత Very సులువైనదేనా? difficult things they have done. అవన్నీ కూడా చాలా క్లిష్టమైనవే వాళ్ళు చేస్తూ But వచ్చారు. what God is telling? కానీ దేవుడు ఏమంటున్నాడు? I knew you not. మిమ్మల్ని ఎరుగను I అంటున్నాడు. never sent you to do those things. మిమ్మల్ని ఇవన్నీ చేయడానికి నేను పంపలేదంటున్నాడు I ప్రభు. asked you to do few more things, నేను కొన్ని సంగతులు చేయడానికి మిమ్మల్ని అడిగాను, but you left those things అవన్నీ విడిచిపెట్టి, because these are so spectacular and that will bring you celebrity status. You went after these things. మరి ఏదో ప్రజలు చూసేవిగా ఉంటాయని, ఏదో పేరు పొందడానికి, ప్రఖ్యాతి పొందడానికి మీరు అవన్నీ చేస్తూ వచ్చారు. I don't know. మరి అవన్నీ నాకు అవన్నీ You సంగతులు are తెలియదు. the doers of iniquity. మీరు చెడ్డ క్రియలు జరిగించేటువంటి వారుగా ఉన్నారు.
అక్రమము చేయువారలారా. అక్రమము చేయవారులారా. You have left that kramam, that discipline. అంటే క్రమం విడిచిపెట్టి అక్రమం చేశారు. So brothers and sisters, కాబట్టి సహోదరి it is సహోదరులారా, a serious thing. ఇది చాలా మరి ఖచ్చితమైన సంగతి. Serious thing, తీవ్రమైన ఇది సంగతి. తీవ్రమైన సంగతి. Life is short. జీవితము కొద్దిగా ఉంటుంది. Already some of you have finished 30 years, 40 years, 50 years. I have finished 60 also. కొంతమంది 20, 30 ఇట్లా, కొంతమంది 50 సంవత్సరాలు, సహోదరుడైతే 60 సంవత్సరాలు పూర్తి చేసుకున్నారు. Life is so short. జీవితం అనేది చాలా స్వల్పం. Death is certain. మరణం ఖచ్చితం. Very few days are there. కొన్ని దినాలే ఉంటున్నాయి. Are you serious about the thing for which the Lord has sent you? And are you running here and there? Oh, I want that. I want this. Everybody should see my face. Everybody must come to me. It should not be our aim. దేవుడు ఏ ఉద్దేశంతోనైతే పంపించాడో ఆ విషయంలో నువ్వు తీవ్రమైనటువంటి మరి ఆశ కలిగి ఉన్నావా, లేదా అటు ఇటు పరిగెత్తుచు అది కావాలా ఇది కావాలా పేరు ప్రఖ్యాతల కొరకే పరిగెడుతుంటున్నావా, ఈ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండు. Yes, if you are not going towards the target, it is a wasteful arrow. It is a wasted life. దయచేసి మరి ఒకవేళ కనుక మీరు మీ యొక్క గురి వద్దకు మీరు పరిగెత్తకపోతే ఇది మరి పనికి మాలినటువంటి అవసరం లేనటువంటి బాణంగా ఉంటుంది. అంటే ఆ విధంగా మీరు అయిపోతారు. జీవితం వ్యర్థమైపోద్ది. జీవితం వ్యర్థమైపోతుంది. ఉపయోగం లేని బాణంగా మారుతావు. ఉపయోగం లేని బాణంగా మారుతారు. So while you are running, మరి మీరు what you are looking is very extremely important. చూడండి, మీరు పరిగెత్తుచున్నప్పుడు దేని వైపు చూస్తున్నారో ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి. If not, what will happen? ఒకవేళ అలా జరగకపోతే You will be going in the wrong track. మీరు మరి తప్పు మార్గంలో వెళ్ళేవారు ఉంటారు. వేరే వారి లైన్ లో పోతారు. వేరే వారి లైన్ లో వెళ్తారు. And you will be running in the wrong track. మీరు మరి వేరే యొక్క తప్పు మార్గంలో మీరు వెళ్ళేవారు ఉంటారు. వేరే ట్రాక్ లో వెళ్తారు. It may be good only. మరి అది బాగానే ఉండొచ్చు. It may be a good work only. అది మంచి పని అయి ఉండొచ్చు. But it is not your track. కానీ అది మీ యొక్క ట్రాక్ కాదు. Then what will happen? అప్పుడు ఏం జరుగుతుంది? When you leave your track, though you run swiftly in the other's track, you cannot get prize. చూడండి, మీ యొక్క ఆ యొక్క ట్రాక్ విడిచిపెట్టి వేరే ఒక ట్రాక్ లో మంచిగా ఉందని పరిగెత్తినట్లయితే మీ బహుమానాన్ని మీరు పొందరు. Those of you who knew about that young girl Shaini Abraham from India. మరి షైని అబ్రహాం అనేటువంటి ఆ యొక్క సహోదరి గురించి, భారతదేశం సంబంధించిన సహోదరి గురించి మీకు కొంతమంది తెలిసి ఉండొచ్చు. And she is an athlete, a runner. ఆమె మరి ఆ యొక్క అథ్లెటిక్స్ లో పరిగెత్తేటువంటి సహోదరి. In 1986 in Asian Games, ఆ యొక్క ఆసియా క్రీడల్లో 1986లో and they were held in South Korea, Seoul. సౌత్ కొరియాలో సీహోల్లో జరిపించినారు అవి. And there, అక్కడ while she was running 800 meters race, ఆ యొక్క 800 మీటర్ల పరుగు పందెంలో ఆమె పాల్పొందినప్పుడు, and she was running very well, ఆమె చాలా బాగా పరిగెత్తుతూ వచ్చింది. and at the end she came first. ఆమె చివర్లో ఆమె ముందు వచ్చేసింది. And then they gave their the gold medal. వారు మరి ఆ బంగారు పతకాన్ని ఇచ్చారు. And then what has happened? కానీ ఏం జరిగింది అక్కడ? Suddenly once again they reviewed her pattern of running. మరి ఏ రీతిగా ఆమె పరిగెడుతూ వచ్చిందో, ఏ క్రమంలో పరిగెడుతూ వచ్చిందో వాళ్ళు తిరిగి చూస్తే, And then what has happened? అప్పుడు ఏం జరిగింది? She started in her track. ఆమె తన ఆ యొక్క ట్రాక్ లో ఆరంభించింది. And in the middle, మధ్యలోకి వచ్చేసరికి for a second or so she went into other track and again came into her track. ఆమె మధ్యలో ఏమైందంటే వేరే వాళ్ళ ట్రాక్ లోకి వెళ్ళి మరలా తన ట్రాక్ లోకి వచ్చేసింది. By going to the other track it is much delayed. చూడండి, ఆమె వేరే ట్రాక్ లో వెళ్ళడం అనేది ఎంతో ఆలస్యం అయిపోయింది. Even then, అయినప్పటికీ కూడా she came first. ఆమె మొట్టమొదటిగా ఆమె ప్రైజ్ అంటే ముందుకు వచ్చేసింది. She got gold medal. ఆమెకి బంగారు పతకం వచ్చింది. But when the judges saw the crisscrossing of this track, ఆ యొక్క తీర్పు తీర్చేవారు లేదా ఆ యొక్క పరీక్షించేవారు ఇదంతా చూసినప్పుడు, ఆ ప్రైజ్ ఇచ్చేవాళ్ళు ఆర్గనైజర్స్ when they saw how she ran going into other track, ఆ యొక్క నిర్వాహకులు తాను మరి ఆ యొక్క సహోదరి వేరే ట్రాక్ లోకి పరిగెత్తినప్పుడు చూసి, then what they have done? వాళ్ళు ఏం చేశారు? అప్పుడు, though you came first, your gold medal is taken away. నువ్వు ఫస్ట్ వచ్చినప్పటికీ కూడా నీ గోల్డ్ మెడల్ అనేది తీసివేయబడుతుంది. Why? ఎందుకు? They have taken it back. వాళ్ళు వెనక్కి తీసేసుకున్నారు. Because you have violated the rule. ఎందుకంటే మీరు ఆ యొక్క నియమ నిబంధనలు ఉల్లంఘించినందుకు. If you have not violated, ఒకవేళ కనుక అట్లా మీరు చేయకపోతే, you would have come much more earlier. ఇంకా ముందు తొందరగానే ముందుకెళ్ళిపోయేవారు. Maybe in 800 meters you must have established a world record also. ఈ యొక్క 800 మీటర్లో మీరు ప్రపంచ రికార్డే నెలకొల్పేవారు. So that's why brothers and sisters, కాబట్టి సహోదరులారా, God has fixed us a track. దేవుడు మనకు ఒక మార్గాన్ని లేదా ఆ ట్రాక్ నిర్దేశించినాడు. Today I am seeing in the lives of many believers. ఈ దినాల్లో చాలా మంది విశ్వాసుల జీవితాలను మేము చూస్తున్నాం. I am seeing in the lives of many God's servants. మరి అనేక మంది
దైవ సేవకుల జీవితాలు కూడా మేము చూస్తుంటున్నాం. They are leaving their track. వారి యొక్క ట్రాక్ ని వారు Why విడిచిపెడుతున్నారు. God called them? ఎందుకు వారిని దేవుడు పిలిచాడో On the day of your repentance, on the day when you came to the service of the Lord, what is the prayer you offered? మరి ఆ యొక్క పశ్చాత్తాపపడిన దినాన దేవుని సేవకు వచ్చిన దినాన నువ్వు ఏం ప్రార్థన చేశావు అది మర్చిపోయినావు. And today in which track you are running? ఈ దినాన నువ్వు ఏ యొక్క ట్రాక్ లో పరిగెడుతున్నావు? Tomorrow, రేపటి దినాన before you become fooled, I am telling. మరి మీరు రేపు బుద్ధిహీనులు అవ్వక ముందే Let us see in which track we are. మనము ఏ యొక్క మార్గంలో లేదా ఏ ట్రాక్ లో ఉన్నాం మనం Am I చూసుకుందాం. going to get any prize? మనము ఏదైనా మరి బహుమతి పొందబోచున్నామా? You are running, but not in your track, in others' track. Be careful. మీరు పరిగెడుతున్నారు కానీ అది మీ మార్గంలో కాదు, మీ ట్రాక్ లో కాదు, కానీ వేరే ట్రాక్ లో పరిగెడుతున్నారు. Lord Jesus Christ was not like that. కానీ యేసు ప్రభువారు ఆ రీతిగా లేరు. People asked him, "Oh, come on, be our king." మరి ప్రజలందరూ అడిగినారు, వచ్చి మా రాజుగా ఉండండి, మమ్మల్ని లేలండి అని. This is not the purpose I have come. కానీ ఈ ఉద్దేశంతో నేను లోకడికి రాలేదు. He hid himself ఆయన దాచుకున్నాడు, and he went away. ఆయన దూరంగా వెళ్ళిపోయారు. But you and I are not like that. కానీ మనం ఆ రీతిగా లేం. Are we running in our track? మనము మన యొక్క ట్రాక్ లో పరిగెడుతున్నామా? Are we looking unto Jesus and running towards the goal? మనము యేసు వైపు చూచుచు మన పందెంలో గురి వద్దకు పరిగెడుతున్నామా? That is very important. మరి అది చాలా ప్రాముఖ్యమైన సంగతి. So the direction of your gazing, your looking is very important. మనము ఏ యొక్క గురిని చూసి పరిగెడుతున్నాము అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. As we have seen about faith, మనము విశ్వాసం గురించి చూసిన రీతిగా our running starts with faith and continues in faith and closes in faith. మన యొక్క పందెం అనేది, ఈ పరుగు పందెం అనేది విశ్వాసంతో ఆరంభమై విశ్వాసంలో కొనసాగుతూ అదే రీతిగా విశ్వాసంతో ముగుస్తుందని చూసాం. In a similar way, అదే రీతిగా even focus also, our looking also in our Christian life. Christian life starts with looking, continues with looking, ends in looking. మన ఈ యొక్క క్రైస్తవ జీవిత పరుగు పందెం కూడా ఈ యొక్క గురి చూచుతూ అదే రీతిగా గురిని కనిపెడుతూనే పరిగెడుచు గురి వద్దకు మనం పరిగెడతాం. Isaiah 45:22 says, యెషయా గ్రంథము 45:22 చెప్తా ఉంది, yes, look unto me and be ye saved. నా వైపు చూచి రక్షణ పొందుడి. Our salvation looking unto Jesus, as the Israelites looked unto the brazen serpent that is raised in the wilderness. ఆ యొక్క అరణ్యములో ఎత్తబడినటువంటి ఇత్తడి సర్పంను చూసి ఇశ్రాయేల్ ప్రజలు రక్షించబడిన రీతిగా మనం కూడా యేసు వైపు చూడడంలోనే మన రక్షణ దాగి ఉంది. Look unto me and be ye saved. నా వైపు చూచి రక్షణ పొందుడి. Our Christian life starts with looking. మన యొక్క క్రైస్తవ జీవితం అనేది ఆయన వైపు చూడడంతోనే స్టార్ట్ అవుతుంది. And it continues with looking. మనము ఆ యొక్క గురిని చూస్తూనే మనము కొనసాగుతాం. Looking unto Jesus, run the race. యేసు వైపు చూచుచు మన యొక్క పరుగు పందెంలో ముందుకెళ్ళాలి. And it ends also by looking. ఈ యొక్క ముగింపు కూడా ఆయన వైపు చూడడంతోనే ఉంటుంది. That is Philippians 3:14. అదే రీతిగా మనం ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 14వ That is వచనంలో the ending చూస్తున్నాం. of our race. అదే మన పరుగు పందానికి ముగింపుగా So the చూస్తున్నాం. direction of your gazing is very important. What you are looking. మరి ఏ దిశలో మనం చూసి ఏ రీతిగా చూసి ముందుకు వెళ్తున్నాం అనేది చాలా ప్రాముఖ్యమైన సంగతి. You have to shut out all the distracting things. మనం చూస్తే మనకు ఏదైతే ఆటంకంగా వస్తుందో అవన్నీ పక్కకు పెట్టాలి. మన గమనాన్ని అటు ఇటు మరల్చే సంగతులు చాలా ఉంటాయి. మన గమనాన్ని మరల్చే సంగతులు చాలా ఉంటాయి. You must be very careful. మనం ఆ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. Simple thing. సులువైన విషయాలే. Simple thing, young people, I am telling. మరి యవనస్తులారా చిన్న సంగతులు చెప్తున్నాను. When you are running on a track, మనము ఒక ట్రాక్ లో పరిగెడుతున్నప్పుడు, when you are going fast, మనము ముందుగా అంటే అందరికన్నా ముందుగా వెళ్తున్నప్పుడు, when you are running very well, మనం చాలా బాగుగా the పరిగెడుతున్నప్పుడు people who are seeing, what they will do? మరి చూస్తున్నటువంటి వీక్షిస్తున్న వారు ఏమంటారు? They will be clapping. Wonderful, they will be clapping. వాళ్ళు చప్పట్లు కొడుతూ మనల్ని ప్రోత్సహించేదిగా అరుస్తూ ఉంటారు. By hearing those claps, మరి ఆ యొక్క చప్పట్లు వింటున్నప్పుడు then what will happen? అప్పుడు ఏం జరుగుతుంది? You will be excited. మనం ఎంతో మరి ఉద్రేకంతో పరవశించిపోతాము. And at that time, ఆ you సమయంలో have to run more. ఇంకా ఎక్కువ పరిగెత్తాలి. Don't be distracted by those claps or appreciation. వారి యొక్క మెప్పును బట్టియో లేకపోతే వారి చప్పట్లు కొట్టడం దాన్ని బట్టియో మనం మన గమనాన్ని మలచుకోకూడదు. When you are running like that, ఆ రీతిగా పరిగెడుతున్నప్పుడు and then అప్పుడు suppose if they are clapping, ఒకవేళ వాళ్ళు చప్పట్లు కొడుతున్నప్పుడు and at that time, ఆ సమయంలో suppose if you stop there, ఒకవేళ ఆగిపోతే, thank you, అందరికి చాలా మీరు చప్పట్లు కొడుతున్నారా, చాలా థ్యాంక్స్ అని చెప్తూ ఉంటే then what will happen? అప్పుడు ఏం జరుగుతుంది? The other fellow will go. మన పక్కన మన వెనక వస్తున్నవాడు ముందుకు వెళ్ళిపోతాడు. And we will be only waving our hand. కేవలం మన చేయి ఊపుకుంటూనే ఉంటాం. This is what I am telling. ఇదే మేము చెప్తున్న సంగతి. See, don't be distracted by either appreciation
or even criticism also. దయచేసి మీరు పందెంలో ముందుకెళ్తున్నప్పుడు ఎవరైనా ప్రోత్సహించినా లేకపోతే ఎవరైనా మిమ్మల్ని తృణీకరించినా మరి నిరుత్సాహపరిచినా వాటిని మీరు పట్టించుకోకూడదు. Will you reach the goal? మీరు గమ్యాన్ని చేరుకుంటున్నారా లేదా అని చూసుకోవాలి. Eyes must be on the goal only. ఆ యొక్క గురి మీదనే మీ యొక్క దృష్టి ఉండాలి. That is focusing our eyes. అదే మనము దృష్టిని కేంద్రీకరించడం అనేది. Yes, when you are in the ministry, మనం పరిచర్లో ఉన్నప్పుడు some people will say, కొంతమంది అంటారు, oh Anna, you are a wonderful preacher. అన్న మీరు చాలా బాగా వాక్యం You are a చెప్తారన్న, wonderful translator. మీరు బాగా తర్జుమా You are a చేస్తారన్న wonderful అంటారు, singer. మీరు బాగా పాడతారన్న So many అంటారు. people may clap. చాలా మంది మనం చూసి చప్పట్లు కొట్టొచ్చు. But till you reach the goal, don't bother about these things. మరి గురి వద్దకు వెళ్ళేంత వరకు ఈ విషయాలు మీరు పట్టించుకోవద్దు. And not only that, అంత మాత్రమే some కాదు, people, కొంతమంది out of jealousy, మరి అసూయతోటి though you told 99 correct things, if one wrong thing is there, they will zoom that wrong thing. మరి వారికి మీ మీద ఉన్న అసూయను బట్టి 100 విషయాల్లో 99 మీరు సరిగా చెప్పినప్పటికీ తప్పుగా చెప్పిన ఒక్క సంగతిని ఎక్కువగా భూతద్దంలో పెట్టి చూపిస్తారు. Why? ఎందుకు? To discourage you. ఎందుకంటే నిరుత్సాహపరచడానికి. Yes, the mistake you have committed. మరి ఈ తప్పు నువ్వు చేశావని. In my 38 years of ministry, ఈ 38 సంవత్సరాల నా పరిచర్యలో I have faced many criticisms. Even today I am facing criticism. If I stand very seriously, why he is standing like seriously? If I smile, while he is smiling. All the time, some people will come to the house of God with only purpose to find fault in the people who are standing here. సహోదరుని యొక్క 38 సంవత్సరాల పరిచర్యలో మరి ఎన్నో రకాలైనటువంటి విమర్శలు పొందుకుంటూ వచ్చాడు. ఈ దినాన కూడా ఎన్నో విమర్శలు ఉన్నాయి. మరి ఎంతో రోషం కలిగి నిలబడ్డప్పుడు మరి ఆ రీతిగా నిలబడుతున్నాడని దానికి సీరియస్ గా నిలబడితే ఆరు ఉన్నప్పుడు ఎందుకు ముఖం అలా పెట్టాడని చిరునవ్వుతో పెడితే ఎవరిని చూసి నవ్వుతున్నాడు, ఎవరిని చూసి నవ్వుతున్నాడు. After that somebody will say, ఆ తర్వాత కొంతమంది అంటారు, somebody will phone, కొంతమంది ఫోన్ చేసి ఎవరిని చూసి ఎవరు చూసి నవ్వని. The whole congregation, they will be looking at us. సమాజం అంతా కూడా మన వైపు చూస్తూ ఉంటుంది. Some people, they come to the house of God only to find fault in the people who are standing. కొంతమంది మరి ప్రజలు ఎందుకు వస్తారంటే మందిరానికి నిలబడ్డటువంటి దైవ సేవకులలో తప్పులు పట్టడానికే వస్తారు. Whoever is ministering, ఎవరైనా పరిచర్య చేయని, always they will find fault. ఎల్లప్పుడు కూడా వారు తప్పులు పట్టడానికి వస్తారు. And with all these things, don't divert your attention. మరి అన్ని విషయాలను ముందు పెట్టుకొని దయచేసి మీ గమ్యానికి మీ గురిని మీరు మరల్చుకోకూడదు. Your eyes must be on the goal only. ఆ గురి మీదనే మీ యొక్క దృష్టి అంతా ఉండాలి. Yes, the direction of your gaze is on your destination. మీ యొక్క గమ్యానికి, మీ యొక్క ఆ గమనానికి మీ యొక్క మనసు అనేది కేంద్రీకరించుకోవాలి. Look constantly, look trustfully, and look submissively, hopefully. మరి ఎంతో నిరీక్షణతో మరి నమ్మకంగా విశ్వాసంతో మీ గురి వైపు మీరు చూస్తూ ఉండాలి. Yes, don't get discouraged. దయచేసి నిరుత్సాహపడొద్దు. And don't be puffed up also when God is using you a lot. మరి దేవుడు ఎంతో మిమ్మల్ని వాడుకుంటున్నప్పుడు మీరు హెచ్చిపోకుండా జాగ్రత్త వహించాలి. Oh, I only. నేను మాత్రమే అనుకోవద్దు. Oh, because of my sacrifice. నా సమర్పణ బట్టి ఇదంతా జరుగుతుందని అనుకోవద్దు. Not like that. ఆ రీతిగా కాదు. Whatever we are doing, it is by the serving grace of God we are doing. కేవలం దేవుని కృపను బట్టియే, ఆయన మనం చేస్తున్న సహాయాన్ని బట్టే మనం ఈ రీతిగా చేయగలుగుతున్నామన్న సత్యాన్ని గుర్తుపెట్టుకోవాలి. So there is nothing to be puffed up. మరి అక్కడ మనం ఏదో హెచ్చించుకోవడానికి ఏమీ లేదు. అతిశయించడానికి ఏమీ లేదు. It is only the grace of God. కేవలం దేవుని కృపను బట్టే మనం కొనసాగుతున్నాం. At the same time, అదే సమయంలో don't get discouraged by this meaningless criticisms. మరి అర్ధరహితమైనటువంటి ఈ యొక్క మరి విమర్శలన్నిటి విషయంలో మనము చాలా జాగ్రత్త ఉండాలి. I have seen one thing in the assemblies. మరి ఒక సంగతిని సమాజాల్లో చూస్తూ వచ్చాను. What is that? ఏంటది? The people who are criticizing the workers, they are very faithful to their calling of criticism. వారు కొంతమంది ఏం చేస్తుంటారంటే ఈ యొక్క విమర్శించేటువంటి వారు వారికి అప్పగించేటువంటి పనితోటే వస్తారు. ఆ కార్యాన్ని చాలా నమ్మకంగా పూర్తి చేస్తారు విమర్శని. దట్ ఈస్ ద థింగ్. వారి విమర్శన చేసేటువంటి అలవాటును ఖచ్చితంగా కొనసాగిస్తారు. దే ఆర్ ఫెయిత్ఫుల్ టు దేర్ కాలింగ్ ఆఫ్ క్రిటిసైజింగ్ పీపుల్. దట్ ఈస్ నాట్ ఎ బ్లెస్సింగ్ టు యూ, రిమెంబర్. మరి మీరు తృణీకరించడానికి లేదా విమర్శించడానికి పిలువబడ్డారు కదా, ఆ పిలుపులో మీరు నమ్మకంగా ఉండడం అనేది మీకు అంత ఆశీర్వాదకరం కాదు. బికాస్ యు ఆర్ డిస్కరేజింగ్ ద పీపుల్. ఎందుకంటే మీరు ప్రజలను మరి నిరుత్సాహపరుస్తున్నారు. అండ్ యు ఆర్ ఆల్వేస్ ఫైండింగ్ ఫాల్ట్ విత్ అదర్స్. యు డు నాట్ నో ఇన్ వాట్ ఎ డిచ్ యు ఆర్ లివింగ్. మరి ఇతరుల యొక్క తప్పులు పట్టడానికే వస్తుంటున్నారు కానీ మీరు ఏ గుంతలో ఉన్నారనేది మీరు ఎరగలేకపోతుంటున్నారు. మెనీ టైమ్స్ ఐ రిసీవ్డ్ ఫోన్ కాల్స్. చాలా సార్లు చాలా ఫోన్లు వచ్చినాయి. మెనీ టైమ్స్ పీపుల్ క్రిటిసైజ్ ఓపెన్లీ. మరి కొంతమంది చూస్తే బహిరంగంగానే విమర్శించారు.
Brothers and sisters, సహోదరి సహోదరులారా, let us keep our focus on the destiny. దయచేసి మన గమ్యం వైపే, మన గురి వైపే మన యొక్క దృష్టి పెడదాం. Man may praise you, man may despise you. That should not have any effect on your running. చూడండి, మనుషులు మేము మెచ్చుకోవచ్చు లేదా విమర్శించవచ్చు, కానీ మీ యొక్క పరుగు పందంలో ఆ గమ్యం వైపు చూస్తున్నప్పుడు అది మీకు ఆటంకకరంగా ఉండకూడదు. Not only that, అంత మాత్రమే కాదు, our dependence must be always on his grace. దేవుని కృప మీదనే మనం ఆధారపడడం అనేది మనం అలవర్చుకోవాలి. Our direction of our gaze must be our destination. మరి మన యొక్క గురి గమ్యం అనేది మన యొక్క ఆ గురి పైన ఉండాలి. మన చూపు ఆ గురి మీద ఉండాలి. మన చూపు ఆ గురి మీదనే ఉండాలి. తర్వాత మనం ఆయన కృప మీద, the dependence is on the grace of God. ఆయన కృప మీద, అంటే దేవుని యొక్క కృప మీద ఆధారపడడం అనేది మనం అలవర్చుకోవాలి. He is our example, not only that, he is our empowerment also. ఆయనే మనకు చక్కటి మాదిరి, అంతేకాదు మనకు ప్రోత్సహించేవాడుగా ఉంటున్నాడు. Looking unto Jesus. యేసు వైపు చూచుచు. Not only that, అంత మాత్రమే our కాదు, power is also, our strength is also from him only. మన యొక్క సామర్థ్యము, మన యొక్క శక్తి అనేది ఆయన ఎదురు నుండి వస్తుంది. Why? ఎందుకు? Because he ran in a very hard race, very difficult race. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఎంతో కఠినమైన మార్గముల గుండా వెళ్తూ వచ్చాడు. He began in poverty and he ended in pain on the cross. ఆయన మరి పేదరికంలోనే పుట్టి ఆ విధంగా తిరిగి ఆయన మరి ఎంతో నొప్పితో బాధతో తన యాత్రను ముగించాడు. Nobody is willing to be born in a manger, you know. ఎవరైనా కూడా పశువుల బాగులో పుట్టాలనుకోరు కదా. Yes, even a beggar. చూడండి, ఒక బిచ్చగాడు కూడా అలా అనుకోడు. Yes, he was born in utmost poverty. చూడండి, దేవుడు ఎంతో కడు బీదరికంలో పుడుతూ వచ్చాడు. And also he, at the ending of his life, he bore the utmost pain on the cross. చూడండి, ఆయన చివరికి తన మరణంలో కూడా ఎంతో భయంకరమైనటువంటి బాధ గుండా వెళ్తూ వచ్చాడు. But as he was running the race, కానీ మనం కూడా ఈ యొక్క యాత్రలో, as he was running the race, మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన యాత్రలో, ఆయన పరుగు పందెంలో, he was subjected to hatred. His own people have not believed in him. చూడండి, తన సొంత ప్రజలే ఆయన యందు నమ్మకం ఉంచక ఆయనను తృణీకరిస్తూ వచ్చారు. John 1:11, యోహాను సువార్త 1:11, John 7:5, యోహాను సువార్త 7:15, own people తన సొంత ప్రజలే have not believed in him. ఆయన యందు నమ్మకం ఉంచలేదు. Pharisees hated him. పరిసయ్యులను ఆయనను మరి తిడుతూ వచ్చారు. All the bitterness in their lives. మరి వారి జీవితాలు ఎంతో మరి చేదైనటువంటి అనుభవాలు. They wanted to kill him. ఆయనను చంపాలనుకున్నారు. They blamed him in so many ways. ఆయనను ఎన్నో రీతులుగా మరి నిందిస్తూ వచ్చారు. But కానీ with all these things, ఇవన్నీ ఉన్నప్పటికీ he never faltered in his race. తన యొక్క పరుగు పందెంలో ఎటు తప్పిపోలేదు. He never lost his sight on the goal. ఆ గురి మీద తన యొక్క గమ్యాన్ని మార్చుకోలేదు. He never quitted running. ఆయన తన పరుగు పందాన్ని మరి వదిలివేయలేదు. Oh, when somebody criticizes us, ఎవరైనా మనల్ని విమర్శిస్తుంటే then there will be a desire, why should I bother, let me quit. ఎందుకు నాకు ఈ బాధ అంతా, వదిలేస్తలే అనుకుంటాం. The fellow who is not working is very happy. మరి పని చేయనోడు సగం బాగున్నాడు, But I am working. నేను పని చేస్తున్నాను. And now everybody is scolding me. కానీ నేను పని చేస్తున్నప్పటికీ అందరూ నన్ను Why తిడుతున్నారు. should I work? నేను ఎందుకు పని So చేయాలి? many times these discouragements will be there. చాలా సార్లు ఇలాంటి నిరుత్సాహకరమైన పరిస్థితులు మనలో ఉంటాయి. That's why అందుకే looking unto Jesus, యేసు వైపు చూచుచు, he is not only our encouragement, he is not only our example, he is our empowerment also. ఆయన మనకు మరి ప్రోత్సాహకరంగా ఉండడం మాత్రమే కాదు, మాదిరిగా ఉండడం మాత్రమే కాదు, కానీ మనల్ని శక్తినిచ్చి మనల్ని ముందు నడిపించాడు నాయకుడిగా ఉంటున్నాడు. What God will say, కానీ దేవుడు ఏం చెప్తారు? when you are discouraged మీరు మన నిరుత్సాహంలో ఉన్నప్పుడు, and when you look unto him, ఆయన వైపు చూస్తున్నప్పుడు, oh Lord, ఓ దేవా, I don't want to work, మరి నేను పని చేయాలనుకోవట్లేదు, then what Jesus will say? కానీ ప్రభు ఏం చెప్తారు అప్పుడు? Look unto me. నా వైపు చూడు. What sin was there in my life? నా జీవితంలో ఏం పాపం ఉంది చూడు. What mistake I have committed? నేను ఏ తప్పు చేశానో See చూడు. why I am crucified. ఎందుకు నేను సిలువ వేయబడ్డానో చూడు. Oh, when we look unto Jesus, మనం he is an example, he is an encouragement, he is our empowerment. మనం యేసు వైపు చూచినప్పుడు ఆయనే మనకు ప్రోత్సాహకరంగా, మాదిరిగా, మనకు శక్తినిచ్చి ముందు నడిపించేటువంటి గొప్ప మరి మాదిరిగా ఆయన ఉంటున్నారు. Let us keep our eyes on the goal. మన యొక్క దృష్టి అంతా కూడా మన గురిపైన ఉంచుదాం. Still our last breath, let us have that faith and looking unto Jesus. మన తుది శ్వాస వరకు కూడా అలాంటి విశ్వాసాన్ని కలిగి ఆయన వైపే చూద్దాం. And not only that, అంత మాత్రమే కాదు, let this testimony be told about us. He died in faith. She died in faith. మన విషయంలో కూడా ఈ సహోదరుడు విశ్వాసంలో మృతి చెందాడు, ఈ సహోదరి విశ్వాసంలో మృతి చెందిన సాక్ష్యం మన వైపు కూడా ఉండాలి. Then we will be enrolled in the list of Hebrews 11th chapter. అప్పుడు మాత్రమే హెబ్రీయులు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో మన యొక్క ఆ పట్టిలో పేరు ఉంటుంది మనది. People may be misunderstanding you. ప్రజలు మనల్ని తప్పుగా అర్థం చేసుకోవచ్చు, అపార్థం చేసుకోవచ్చు. People may be spreading rumors about you. మన విషయంలో మరి ఈ యొక్క ప్రజలు ఎన్నో తప్పుడు వార్తలు పుట్టించవచ్చు. I should not tell from the pulpit. ఈ యొక్క పులిపేట మీద నుంచి చెప్పాలి
చెప్పకూడదు. Many times. చాలా సార్లు, So many things. చాలా విషయాలు I don't want to explain. అవన్నీ మేము వివరించాం. కానీ Brothers and sisters, సహోదరి you సహోదరులారా, will be discouraged. ప్రజలు ఏం చేస్తారంటే మనల్ని I నిరుత్సాహపరుస్తారు. suffered. నేను ఎంతో బాధపడ్డా, I suffered. ఎంతో బాధపడ్డా. Sleepless nights, with tears I suffered for the things which I have not committed. People started blaming me. ఏ తప్పులైతే నేను చేయలేదో, ఏ విషయాలైతే నేను చేయలేదో, కానీ అవి చేసినట్లుగా ప్రజలు నన్ను విమర్శించినప్పుడు, నిరుత్సాహపరిచినప్పుడు ఎన్నో రాత్రులు నిద్ర లేకుండా కన్నీళ్లతో గడుపుతూ వచ్చాను. Sad thing is, బాధాకరమైన చెడ్డ విషయం ఏంటంటే, how విచారకరమైన, విచారకరమైన సంగతి not ఏంటంటే, bad thing, sad thing. విచారకరమైన సంగతి ఏంటంటే I have observed it. నేను ఇది గమనించాను. ఏ తప్పు అయితే నేను చేశానో దాని గురించి ఎవడో మాట్లాడు, చెయ్యని తప్పుకి పుకార్లు పుట్టిస్తారు. దట్ ఈస్ ద థింగ్. వాట్ మిస్టేక్ ఐ హ్యావ్ కమిటెడ్, నోబడీ బాదర్స్ అబౌట్ ఇట్, నోబడీ టాక్స్ అబౌట్ ఇట్. ఐ నో ఇట్, గాడ్ నోస్ ఇట్. బట్ ద మిస్టేక్స్ వాట్ వీ హ్యావ్ నాట్ కమిటెడ్, వండర్ఫుల్ రూమర్స్, వండర్ఫుల్ స్కాండల్స్. ఏ విషయాలైతే నేను తప్పు చేశానో వాటి విషయంలో వారు విమర్శించరు, కానీ ఎవరు మాట్లాడరు. చేయని సంగతులను పట్టుకొని దాని మీద కొత్త విషయాలు పుట్టించి ఎన్నో పుకార్లు పుట్టిస్తారు. You may be like that. మీరు ఆ విధంగా ఉండొచ్చు. You know why all these things? ఎందుకు ఈ సంగతులను చెప్తున్నాం We are not తెలుసా? against anybody. మనం ఎవరికి వ్యతిరేకం కాదు, Nobody is our enemy. మనకి ఎవరు శత్రువులు కాదు. Satan is working in them. మరి సాతాను వారిలో పనిచేస్తున్నాడు. But my point is, నా సంగతి ఇప్పుడు నేను చెప్పే విషయం ఏంటంటే, by hearing or seeing these things, don't get discouraged. ఈ యొక్క సంగతులు వింటున్నప్పుడు, చూస్తున్నప్పుడు దయచేసి నిరుత్సాహపడకు. The more you work, the more the scandals will be there. మరి చూస్తే ఎక్కువగా మనం పని చేసినప్పుడు ఇలాంటి ఎక్కువగా పని చేస్తావో, ఎంత ఎక్కువగా పని చేస్తావో అన్ని ఎక్కువ నిందలు పుకార్లు ఉంటాయి. ఎంత చెట్టు కంతే గాలి. ఎంత ఎక్కువ పని చేస్తే అంత ఎక్కువ నిందలు. No blame will be there. మనం పని చేయకపోతే ఎలాంటి నిందలు ఉండవు. Like in coronavirus, eating and sleeping, no, nothing will be there. చూడండి, ఈ కరోనా దినాల్లో తినడం పడుకోవడం ఏం లేవు కదా. So no ninda will be there. నిందలు లేనే లేవు. No blame will be there. చూడండి, నిందలు ఏం లేవు. But when you stand for God, కానీ ఎప్పుడైతే దేవుని కొరకు నిలబడతామో, when you are bringing forth fruits, ఎప్పుడైతే మనము ఫలిస్తూ ఉంటామో, then all the stones will be upon you only. అప్పుడు మాత్రమే అందరూ రాలేసుకోమని కొడుతుంటారు. Are you like that? ఆ రీతిగా మీరు ఉన్నారా? Is the desire of quitting is there in your life? మరి మీ జీవితాల్లో వదిలిపెట్టాలనేటువంటి ఆ కోరికలు ఉన్నారా? ఇక పని చేయాలనుకుంటున్నారా? వదిలేస్తాననుకుంటున్నారా? దయచేసి నిరుత్సాహపడకు. This is the way of the cross. ఇదే సిలువ మార్గం. Look unto Jesus. యేసు వైపు చూడవు and be empowered by Jesus. యేసు ప్రభువు చేత బలపరచబడు. What a wonderful thing it will be. చూడండి, ఎంత అద్భుతకరమైన సంగతి. సంగతి. Till you reach the goal. ఆ యొక్క గురి చేరేంత వరకు కూడా yes, difficulties will be there. మరి కష్టమైన పరిస్థితులు ఉంటాయి. People will push you down. మరి ప్రజలు నిన్ను కిందికి తోయొచ్చు. If you see in 2012 Olympics, ఈ యొక్క 2012 ఒలింపిక్స్ లో మనం చూస్తే, in the marathon running race, that is a very long running race. ఆ యొక్క మారథాన్ అంటే ఎక్కువగా దూరం పరిగెత్తే రన్నింగ్ రేస్ లో, marathon means 42.195 kilometers they have to run. అంటే 42 kilometers. అంటే 42 కిలోమీటర్ల కంటే ఎక్కువ కూడా వాళ్ళు పరిగెత్తాలి. In London in 2012 Olympics, 2012లో లండన్ లో ఈ ఒలింపిక్స్ జరిగాయి. and in that marathon running, ఆ యొక్క మారథాన్ పరుగు పందెంలో 42 kilometers more than that they have to run. మరి 42 కిలోమీటర్ల కంటే ఎక్కువ కూడా వాళ్ళు పరిగెత్తాలి. And that day, ఆ దినాన it was a little bit raining. ఆ దినాన కొంచెం ఏదో వర్షంగా ఉండింది. And one girl by name Yerba Tiki Gelena, ఎర్బాటికి గెలెనా అనే ఒక స్త్రీ, అమ్మాయి, and she is from Ethiopia. She is representing Ethiopia. ఆమె ఇథియోపియా దేశం నుంచి వచ్చింది. While she was running, ఆమె పరిగెడుతున్నప్పుడు, and she already the ground is a little bit wet because of the rain. ఆ యొక్క ఆట స్థలం అనేది కొంత వర్షాన్ని బట్టి మెత్తగా అయింది. And because it is a long run, ఎందుకంటే అది చాలా దూరంగా పరిగెత్తాలి, 42 kilometers, 42 కిలోమీటర్లు పరిగెత్తాలి. and she have gone to take their water bottle like this. ఆమె తన వాటర్ బాటిల్ పట్టుకొని పరిగెడుతుంది. To have a sip of water. పరిగెడుతున్నప్పుడు కొంచెం నీళ్లు తాగడానికి. And while she was doing like that, ఆమె ఆ రీతిగా చేస్తున్నప్పుడు, what the neighbor run, what she have done, మరి ఆమె పక్కన పరిగెడుతున్న అమ్మాయి ఏం చేసిందంటే, pushed her like that. ఆమె ఇటు పక్కకి ఇట్లా నెట్టేసింది. And then what will happen? అప్పుడు ఏం జరిగింది? And she have fallen down. ఆమె కింద పడిపోయింది. And her elbow, ఆమె మోచేతికి గాయమైంది. totally injured. పూర్తిగా గాయమైపోయింది. And she was bleeding. చూస్తే అక్కడ రక్తం కారుతా ఉంది. Her other runner, పక్కనున్న ఆమె, because of her jealousy or something, ఆమెకున్న అసూయ చేతనో ఇంకా దేని బట్టో, just she have come to this edge of her track and just pushed her hand like that, and that girl is fallen. చూస్తే ఆమె కొంచెం ఇట్లా పక్కగా వచ్చి పక్కన పరిగెడుతున్న అమ్మాయిని ఇట్లా నెట్టడం ద్వారా ఆమె కింద పడిపోయింది. It is not a story. ఇది కథ కాదు, కానీ it has happened in just 2012. 2012లో జరిగింది. And though her elbow was bleeding, right elbow, మరి యొక్క కుడి చెయ్యి మోచేయికి రక్తం కారుతున్నప్పటికీ కూడా she got up.
ఆమె లేచింది and మళ్ళీ. she started running. మరలా పరిగెత్తడం ఆరంభించింది. Do you know how God helped her? ఆమెకి ఏ రీతిగా దేవుడు సహాయపడ్డాడో తెలుసా? She stood first again. మరలా ఆమె అందరికంటే ముందు వచ్చేసింది. And it is a world record also. అంతేకాదు అది ప్రపంచ రికార్డుగా నెలకొల్పబడింది. And 2 hours 23 minutes 7 seconds. 2 గంటల 20 నిమిషాల 7 సెకండ్లలో ఆమె గమ్యాన్ని చేరుకుంది. Brothers and sisters, సహోదరి సహోదరులారా, what I want to tell is, ఏం చెప్పాలనుకుంటున్నామంటే, as you are in the race, ఈ యొక్క పరుగు పందెంలో మీరు ఉన్నప్పుడు sometimes others may harm you also, వేరే వాళ్ళు మనకు హాని చేయొచ్చు కూడా, but look unto Jesus. కానీ యేసు వైపు చూడాలి. Look unto the goal. ఆ యొక్క గురిని చూడాలి. Run the race. ఈ యొక్క పరుగు పందెం ముందుకెళ్ళాలి. Yes, focus is very important. మరి దృష్టి సారించడము గమ్యం వైపు అనేది చాలా Till ప్రాముఖ్యం. you reach the destiny. ఆ యొక్క గమ్యాన్ని చేరేంత వరకు కూడా So running the race. ఆ యొక్క పరుగు పందెంలో ముందుకెళ్ళడం. 3 important things. 3 ప్రాముఖ్యమైన సంగతులు. Faith. మొట్టమొదటిది విశ్వాసం, Secondly, freedom. రెండవది స్వేచ్ఛ, Thirdly, focus. మూడవది గమ్యం వైపు దృష్టి సారించడం. Yes, may God help you and me to have these 3 ingredients as we are running our race in this world as the children of God. దేవుని యొక్క పిల్లలంగా ఈ లోకంలో ఈ యొక్క పరుగు పందెంలో మనం ఉంటుండగా ఈ 3 సంగతులు మన జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. Shall we pray? ప్రార్థన చేసుకుందాం. Let us pray. Loving Father, we thank Thee for helping us to meditate briefly some of the important truths about our Christian race and running. పరలోకపు తండ్రి, క్లుప్తంగా క్రైస్తవ జీవితంలో యాత్రలో ఈ పరుగు పందెంలో ఉండవలసిన 3 ప్రాముఖ్యమైన సంగతులను ధ్యానించుకోవడానికి చేసిన సహాయాన్ని బట్టి వందనాలు చెల్లిస్తుంటున్నాం. Many of our dear ones are hearing. మా ప్రియులైన వారు అనేకులు వింటున్నారు. Some of them may be hearing the recorded message later. మరి తర్వాత కొంతమంది ఈ యొక్క రికార్డ్ చేయబడిన మెసేజ్లు కూడా వింటారు. Oh Lord, ఓ దేవా, whoever are hearing, ఎవరైతే వింటున్నారో enable them to understand that they are in a race. దేవా, వారందరూ కూడా పరుగు పందెంలో ఉన్న సంగతిని అర్థం చేసుకుంటారుగా సహాయం Let చేయండి. them have the needed faith. వారికి కావాల్సిన విశ్వాసాన్ని అనుగ్రహించండి. Thou may free them from all the unnecessary weights and besetting sins. దేవా, మరి వారికి అనవసరమైనటువంటి భారాలు వారిని అడ్డుకుంటున్న సంగతులన్నిటి నుంచి వారిని విముక్తులు చేయండి. And also అంతేకాదు ప్రభు, help them to focus upon the goal. దేవా, గురి మీద వారు గమ్యం దృష్టి సారించడానికి వారు సహాయం చేయండి. Lord, when we reach heaven, దేవా, మేము పరలోకం చేరినప్పుడు we also may receive an appreciation, oh good and faithful servant. మరి ఆ పరలోకంలో దేవుని చేత బలా నమ్మకమైన మంచి దాసుడు అనేటువంటి మెప్పు మేము పొందాలి. Oh Lord, to this end we may run our race. దేవా, ఈ రీతిగా మేము మా యొక్క పరుగు పందాన్ని ముగించాలి. Oh Lord, if anybody is in any particular need, oh Lord, meet their needs also. ప్రభా, ఎవరైతే ప్రత్యేకమైన అక్కర్లో ఉన్నారో వారి యొక్క అక్కర తీర్చమని Thank ప్రార్థిస్తున్నాం. Thee for this opportunity to meditate Thy word. దేవా, మీ వాక్యం ధ్యానించడానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు Send చెల్లిస్తున్నాం. us with Thy blessings. మీ దీవెనల చేత మమ్మల్ని పంపండి ప్రభా. Tomorrow, oh Lord, meeting also, other meetings also you prepare. దేవా, రేపటి దినాన మరి మిగతా మీటింగ్స్ అన్నిటి గురించి కూడా In సిద్ధపరచండి. Jesus' precious name we pray. యేసు ప్రభువారి ప్రశస్తమైన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. God bless you all. Please subscribe for more spiritual messages on YouTube channel John Victor Hebron.